హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 13. ఈ రోజు మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ రోజు మెయిన్ ఎపిసోడ్ కి మొత్తం హైలైట్ అయితే సంజన గారు ఎపిసోడ్ మొత్తానికి మెయిన్ పిల్లర్ గా మారారు. ఆమె కనుక ఈ ఎపిసోడ్ లో అయితే లేకపోతే ఖచ్చితంగా ఎపిసోడ్ అయితే డొల్ అయిపోయేది. అసలు ఎపిసోడ్ లో అయితే ఏం ఉండేది కాదు. టాస్క్ కూడా అంటే సప్పగా సాగిపోయేదని నాకైతే అనిపించింది. అది ఎందుకు మనం డిస్కస్ చేద్దాం. మెయిన్లీ ఇంకా ఇవాళ ఎపిసోడ్ లో ఎంటర్ అయిపోతే మనం నిన్నటి ఎపిసోడ్ తోని ఇవాళ కొద్దిగా స్టార్ట్ అయిపోయింది. మన ఇమాన్యుల్ అయితే కొద్దిగా ఎమోషనల్ అయ్యి కొద్దిగా ఏడవడం అయితే జరిగింది. ఎందుకంటే రితు ఇమాన్యుల్ ఫ్రెండ్స్ అనుకుంటారు. నిన్న కూడా ఏడ్చారు ఎపిసోడ్ లో. కానీ అలాంటి పర్సన్ మనకి సపోర్ట్ చేయకుండా అండ్ డెమాన్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ అవ్వాలని లేదని చెప్పి డెమాన్ తోనే చెప్పి మళ్ళీ డెమాన్ వాళ్ళకే సపోర్ట్ చేయడం అనేది అతనికి అయితే నచ్చలేదు. అతనైతే కొద్దిగా ఎమోషనల్ అయితే అయ్యాడు. ఇమాన్యుల్ ఎమోషన్ అవ్వడం అనేది ఒక జస్టిఫైగా ఉంది. కానీ తను చేసింది తప్పని చెప్పి తనకు తెలుసు. రితుకి తను ఇంకా డైరెక్ట్ గా తను డెమాన్ కి సపోర్ట్ చేయటము, ఓనర్స్ కి సపోర్ట్ చేయడం, ఓనర్స్ లోనే తనకి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి తను వాళ్ళకి సపోర్ట్ చేయడం అది తను కావాలని చేసింది. అయినా సరే వెళ్ళి ఏదో తెలియగా చేసినట్టు తను రైట్ చేసినా కానీ అందరు తనని రాంగ్ అంటున్నారంటూ వెళ్ళి ఏడవటం అనేది జనాలకు అలా చూపిస్తుంది. కానీ ఆడియన్స్ అయితే పిచ్చోలేం కాదు కదా. ఆడియన్స్ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు. సో నెక్స్ట్ గెలవదు. ఇంకా నెక్స్ట్ అయితే మనకి డైరెక్ట్ ఓనర్స్ టాస్క్ అయితే జరిగింది. ఓనర్స్ టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లో మనకి సంచాలకగా ప్రియాని పెట్టారు. ఫస్ట్ రౌండ్ లో అయితే మన ఫ్లోరా గారు అండ్ సంజన గారు అవుట్ అయిపోయారు. మెయిన్ గా అయితే ఒక్కళ్ళే అవుట్ అవ్వాలి, ఫ్లోరా గారే అవుట్ అవ్వాలి. ఫ్లోరా గారు అయితే కొద్దిగా బాగా గేమ్ అయితే ఈ టాస్క్ అయితే బాగా ఆడారు, బాగా ఫైట్ ఇచ్చారు. అండ్ సంజన గారు ఇక్కడే గేమ్ అయితే టర్న్ అయింది. సంజన గారు అయితే ఆమెకు అర్థమైపోయింది తను లోపల అయితే గేమ్ అయితే ఆడలేను అని చెప్పి, తను ఆడాల్సిన గేమ్ అంతా బయట ఆడాలని చెప్పి తను అనుకుంటున్నావు. కానీ ఆ డెసిషన్ అయితే మన హ్యాండ్స్ ఆఫ్ అయితే చెప్పవచ్చు. బయటకు వచ్చింది తన డెసిషన్ తీసుకొని నేను ఆడలేనని చెప్పి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నుంచి గేమ్ ఆడింది. అసలు గేమ్ టర్న్ చేసింది అక్కడ. అసలు ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ కొద్దిగా రసవత్తరంగా జరిగింది అయితే మాత్రం సంజన గారి వల్లే. ఇవాళ ఎపిసోడ్ నిలిచింది మాత్రం సంజన గారి వల్లే. అండ్ మెయిన్ పిల్లర్ ఎందుకన్నాను మీకు ఎపిసోడ్ చూస్తే మీకు తెలిసింది. ఎక్సలెంట్ అయితే సంజన గారు ఆడుతున్నారు. అండ్ ఫ్లోరా గారు అయితే అవుట్ అయిపోయారు. అండ్ ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి ఫ్లోరా గారు సంజన గారు అవుట్ అయిపోయారు. ఇంకా సెకండ్ రౌండ్ కూడా సంచాలక మన ప్రియా గానే పెట్టారు. ఇక్కడే మనకు అర్థమైపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్వశ్చన్ ఏందో చూస్తాము. సెకండ్ రౌండ్ వచ్చేసి మెయిన్ అయితే మన రితు గారు అవుట్ అవ్వాలి. కానీ ప్రియా ఏం చేసింది, సుమన్ శెట్టి గారిని అవుట్ చేసింది. కానీ సుమన్ శెట్టి గారు గేమ్ అయితే బాగా ఆడారు. అలా కొట్టడం 2 సార్లు అయితే కొట్టారు. అది కరెక్ట్ కాదు కొట్టడం కూడా. కానీ ప్రియా చెప్పింది అలా కొట్టకూడదని చెప్పి 3 సార్లు కొట్టారు. కానీ 4వ సారి చెప్పంగానే ఆపారు. 4వ సారి ఏంది మన సంజన గారు వచ్చి ఆయన అది క్లాత్ ఉండేది కదా, ఆ క్లాత్ అయితే పట్టుకుంటారు. ఆయన ఆ క్లాత్ ని కొడతారు, చేయిని అయితే కొట్టారు, ఆ క్లాత్ ని కొడతారు. అయినా సరే ఆమెను కొట్టారని చెప్పి ప్రియా అయితే మన సుమన్ శెట్టి గారిని అవుట్ చేస్తారు. అక్కడైతే సుమన్ శెట్టి గారి అగ్రెషన్ అయితే బయటకు వచ్చింది. ఫస్ట్ టైం నేను ఇక్కడ అంటే సెకండ్ టైం మొన్న నామినేషన్స్ లో సేమ్ సంజన గారితోనే ఇక్కడ కూడా సంజన గారి ఇష్యూలోనే సుమన్ శెట్టి గారు అయితే ఫైర్ అవ్వడం జరిగింది. అదైతే నాకు భలే అనిపించింది. ఇంకా అలా మనకి సుమన్ శెట్టి గారిని కొద్దిగా అన్ఫేర్ అనిపించింది అలా సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేయడం. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రియా గారు అయితే అన్ఫేర్, అసలు వర్స్ట్ సంచాలక అయితే నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో సంజన గారు క్విట్ చేస్తున్నారని చెప్పి ఇద్దరిని అయితే తీసేశారు. అదే మన రితు ఉండుంటే మాత్రం ఇద్దరిని తీసేవారు కాదు, రితుని అయితే గేమ్ ఆడిపించేవారు. ఎందుకు, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. ఇక్కడ క్లియర్ గా మనకి ప్రియా గారు వచ్చేసి రితుకి ఫేవరిజం చూపిస్తున్నారు. ఫ్రెండ్షిప్ కాబట్టి వాళ్ళిద్దరు అంటే ఫేవర్ గా ఉన్నారని చెప్పి నాకు అనిపించింది. అదైతే కరెక్ట్ కాదనిపించింది నాకు. అండ్ థర్డ్ రౌండ్కి వచ్చేసి మనకి సంచాలకుని అయితే మార్చారు. ఇంకా మన లౌడ్ స్పీకర్ అయితే ప్రియా గారిని పెట్టేది మన శ్రీజ గారిని అయితే పెట్టారు. ఆమె రావడంతోనే కొన్ని డెసిషన్స్ అయితే చెప్పారు, కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. బయట టచ్ చేయకూడదు అది ఇది అని చెప్పి. కానీ రీతు మాత్రం క్లియర్ గా బయట చేతులు పెట్టి టచ్ చేయడం తీసుకోవడం అయితే జరిగింది. ఆమె చూసిందో లేదో తెలియదు కానీ అదైతే కరెక్ట్. ఆమె పెట్టిన రూలే ఆమె చూసుకోకుండా ఉండడం. ఖచ్చితంగా సంచల ఆమె అయితే ఖచ్చితంగా చూసిద్ది, కానీ రీతిని అవుట్ చేయలేదు. ఇక్కడ కూడా మనకి ఫ్రెండ్షిప్ అయితే కనపడింది. వీళ్ళు శ్రీజ, ప్రియా, రితు వీళ్ళు ముగ్గురు అయితే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. మెయిన్ వీళ్ళిద్దరు అయితే శ్రీజ, ప్రియ అయితే రితుకి బాగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి నాకైతే అర్థమవుతుంది.
మీ మీకేమనిపించింది మీరు కూడా కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అండ్ ఈ ఈ రౌండ్లో వచ్చేసి మనకి ఈ రౌండ్ స్టార్ట్ అవ్వకముందు వీళ్ళు మన సంజన గారు, ఫ్లోరా గారు, సుమన్ శెట్టి గారు అయితే సంజన వాళ్ళ దగ్గరేమో నేను తీయను, నేను మీకే సపోర్ట్ చేస్తాను, రితుని అవుట్ చేద్దాం అన్నట్టుగా చెప్పారు. మళ్ళీ రితు దగ్గరికి వచ్చేసి వాళ్ళు గెలుచుతున్నారమ్మా, రెక్కుతున్నారమ్మా అని చెప్పి నీకే సపోర్ట్ చేస్తున్నాను, నేను చేయమంటా అన్నట్టుగా ఎంత అమాయకంగా పెడతారంటే ఫేస్ అసలు మనకే పాపం అనిపించింది. అసలు ఎంత అమాయకంగా పెడతారంటే చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అయ్యో బాబు అన్నట్టుగా అసలు సుమన్ శెట్టి గారు అయితే వాళ్ళే ఉంటారు. అండ్ ఆ గ్రౌండ్లో అయితే ఇంకా సంజన గారు, మన ఫ్లోరా గారు, సుమన్ శెట్టి గారు అయితే అటాక్ చేయలేదు, కానీ ఆ బాల్స్ తీసుకెళ్లి వేరే వాళ్ళ దాంట్లో వేయడము అలా జరిగింది. అలా జరిగి ఈ రౌండ్లో మన రితు గారు అయితే అవుట్ అయిపోయారు. ఇంకా ఇక్కడైతే రితు గారు అయితే మనకి సుమన్ శెట్టి గారిని అన్న అన్న అని చెప్పి అడగటం అక్కడైతే కొద్దిగా బాధ అనిపించింది. కానీ ఈ రౌండ్కి ఈ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందు రితు గారు మన రాము రాథోడ్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇద్దరం లాస్ట్ దాకా ఉందాం అని చెప్పి అన్నారు. లాస్ట్ దాకా ఉందాం అని చెప్పి అన్నారంటే ఖచ్చితంగా నలుగురిని పక్కనున్న వాళ్ళని అవుట్ చేద్దామని కదా అర్థం. అలాగే అక్కడ ఆ డీల్ చేసుకొని వెళ్ళి అక్కడ తన బాస్కెట్లో బాల్స్ అన్ని వెళ్ళి తీసేసిన తర్వాత తను డైరెక్ట్గా వెళ్ళి అంటే ఇమాన్యుయల్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు, ఆయన బాల్స్ లాక్కోవచ్చు, మన తనుజా గారి దగ్గరికి వెళ్ళి లాక్కోవచ్చు. కానీ తను డీల్ చేసుకుంది రాము గారితో. డైరెక్ట్గా వెళ్ళి రాము గారు బాల్స్ అన్ని తీసుకొని ఆ బుట్టలో వేసుకొని ఈవెన్ ఒక్కటి కూడా ఉంచలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా, అంటే సగం తీసుకుంటే సగం ఉంచాలని చెప్తే అనుకోవచ్చు, ఒక్కటి కూడా ఉంచకుండా మొత్తం తీసుకుని ఆ దాంట్లో వేసుకున్నారు. మళ్ళీ ఇక్కడైతే ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నారు, ఆయన తీసుకొచ్చి ఇది మన రాము గారి దాంట్లో వేయడం అక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది ఇమాన్యుయల్ది. అండ్ రితుని క్వశ్చన్ చేస్తారు, నువ్వు అంటే మీ ఇద్దరు ఇలా డీల్ మాట్లాడుకున్నారు కదా, అలా మాట్లాడుకొని మళ్ళీ నువ్వు అతనికి వెన్నుపోటులాగా పడటం అనేది అసలు అయితే ఇమాన్యుయల్ ఎక్సలెంట్ అయితే స్టాండ్ తీసుకున్నారు. అండ్ తను చేసింది తప్పని చెప్పి తెలుసు, సేమ్ ఇక్కడే నిన్న టాస్క్లో ఏదైతే తను చేసింది తప్పని తెలిసి కూడా తను మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా మళ్ళీ దాన్ని సింపతి లాగా తీయడం అని చెప్పాను కదా, సేమ్ ఇక్కడ కూడా వాళ్ళిద్దరు డీల్ అయితే మాట్లాడుకున్నారు. కానీ ఆయన దాంట్లో నుంచే తీయడం అనేది కరెక్ట్ కాదు, అది ఆమెకు కూడా తెలుసు. కానీ దాన్నే మళ్ళీ వితండవాదం లాగా దాన్నే డిఫెండ్ చేయడం చెప్పి దాన్నే గోల్ చేయడం, గట్టి కలవడం, నీ పని నువ్వు చూసుకో అంటే మన ఇమాన్యుయల్ గారిని ఏందంది అన్నారు, ఇది మన ఇమాన్యుయల్ గారిని నువ్వు రేలంగి మావేలాగా మధ్యలో వచ్చి మాట్లాడగని చెప్పింది. దానికి దీటుగానే మన ఇమాన్యుయల్ గారేమో నువ్వు నేనైతే రేలంగి మావేం కాదు, రేపు మాత్రం నువ్వే రేలంగి ఎత్తావు అని చెప్పి, అంటే రేపు ఎపిసోడ్లో నాగార్జున గారి చేత్తో ఆమెకైతే ఫుల్ కోటింగ్ ఉందని చెప్పి దాని అర్థం నాకు అనిపించింది. ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ మన రాము రాథోడ్ అసలు ఆయన ఏమనుకుంటున్నాడో ఏందో అసలు ఏం అర్థం కాకుండా అక్కడ దిష్టి బొమ్మలాగా చేతులు వెనకాల పెట్టుకొని అసలు అక్కడ నించున్నాడు అంతే. అక్కడ వాళ్ళు అంటే నాకేమనిపించిందంటే మన యాడ్స్లో చూస్తాం కదా, ఈట్ ఫస్ట్ డూ నథింగ్ అని చెప్పి, అలా అయితే నాకైతే అనిపించింది. ఆయన దాంట్లో నుంచి తీసుకుంటున్నారు, మళ్ళీ ఆయన దాంట్లో వేస్తున్నారు. ఒక పక్క రీతు ఒక పక్క తీసుకొని మొత్తం ఒక బాల్ కూడా ఉంచకుండా తీసుకుంది. ఇటు ఏమో మన ఇమాన్యుయల్కి పాపం అనిపించి ఆయన దాంట్లో ఉన్న మొత్తం ఇటు వేసేసారు. కానీ ఈయన మాత్రం సైలెంట్గా ఉన్నారు. అక్కడ క్వశ్చన్ చేయాల్సింది ఎక్కడ క్వశ్చన్ చేశారు? ఇదంతా అయిపోయిన తర్వాత చివరిగా వెళ్ళి లాస్ట్కి ప్రియా గారితో డిస్కస్ చేస్తారు. అక్కడ చేసి ఏదో మీరు ఇక్కడ స్టాండ్ తీసుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేది అని చెప్పి నాకైతే అనిపించింది. కానీ లాస్ట్కి అయితే ఓపెన్ అప్ అయ్యారు, నాతో ఇలా డీల్ మాట్లాడుకొని మళ్ళీ నా మీదే ఇట్లా రివర్స్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి రివర్స్ అయ్యారు. అదేదో కొద్దిగా బాగుంది. అది అయ్యేదేదో మీరు ఇక్కడే అయ్యి ఉంటే చాలా బాగుండేదని చెప్పి అనిపించింది. అంత డిస్కషన్ కూడా అయ్యేది కాదని చెప్పి నాకు అనిపించింది. మళ్ళీ మధ్యలో తనుజా గారు వస్తారు. తనుజా గారు స్టాండ్ తీసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది. తనుజా గారు ఎక్కడ స్కోప్ దొరికితే అక్కడైతే తనైతే ఒక పాయింట్ మీద గట్టిగా నించుంటారు. ఏ పాయింట్ మీద అయితే తనైతే బాగా స్టాండ్ తీసుకున్నారు. గ్రూప్ గేమ్ అని చెప్పి మన రీతు గారు ఇమాన్యుయల్ని అంటారు కదా, నీకైతే ముగ్గురు సపోర్ట్ వస్తున్నారు ఇదని చెప్పి, అక్కడైతే తనుజ ఎంట్రీ అయిపోయి రచ్చ చేసి అసలే ఎక్సలెంట్ అయితే బాగా మాట్లాడతారు తనుజ గారు అయితే. నాకైతే బాగా నచ్చింది అక్కడైతే. ఇంకా ఈ రౌండ్లో వచ్చేసి రితు గారు అయితే అవుట్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి ఇంకా సంజన గారికి ఫ్లోరా గారికి అర్థమైపోయింది, మేము అంత సపోర్ట్ చేసినా కానీ చెప్పి ఎందుకు రాము రాథోడ్ అసలు ఏం చేయకుండా
వీళ్ళు మార్చుకొని సింపతి చూపించుకొని చెప్పి ఇంకా మేము కష్టపడటం ఎందుకని చెప్పి ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా మన రితు గారు అయితే క్లియర్ తెలిసిందిగా ఎవరిని టార్గెట్ చేస్తారు అనుకున్నట్టే మన తనుజ గారిని అయితే టార్గెట్ చేశారు. ఆ రౌండ్లో తనుజ గారు అయితే అవుట్ అయిపోయారు. ఇంకా లాస్ట్ రౌండ్ వచ్చేసి మన డెసిషన్ మాత్రం మన అటెండెన్స్ చేతులు అయితే పెడతారు బిగ్ బాస్ వచ్చేసి. ఇక్కడ ఏంటంటే రితుకి రాము అవ్వాలని ఉంది, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇమాన్యువల్ అవ్వాలని చెప్పి. కానీ అక్కడ మెయిన్ డెసిషన్ ఏంది, ఎవరికి ఎక్కువ ఓట్స్ పడితే వాళ్ళే అవ్వాలి. కానీ ఇక్కడ కూడా గొడవ వేసుకుంటారే రితు. సో ఒక పాయింట్ని అటు ఇటు తిప్పి నాకైతే ఇక్కడ ఫస్ట్ టైం శ్రీజ గారు అండ్ ప్రియా గారు ఫస్ట్ టైం నాకైతే బాగా నచ్చారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, డెసిషన్ మేకింగ్ లేదు, అసలు మీలో మీకే డెసిషన్ మేకింగ్ లేదు అని చెప్పి చాలా బాగా అయితే శ్రీజ అండ్ ప్రియా అయితే ఇక్కడైతే నాకు బాగా అనిపించింది. బాగా క్వశ్చన్ చేశారు. అసలు వాళ్ళని కూడా అసలు వాళ్ళు అంటే మనం ఏదైనా సరే మనం గట్టిగా అరవాలి, ఆర్గ్యూ చేయాలి, ఎటు పడితే అటు తిప్పి ఆర్గ్యూ చేయాలి అనే ఇదే తప్ప పాయింట్ మాట్లాడదాం అనేది మన రితు గారికి అయితే లేదు. మళ్ళీ ఏదో గోల్ చేసి ఇంకా అటెండెన్స్ అందరు ఏమనుకున్నారు, ఎవరైతే ఏమి అంత మనోళ్ళే కదా వాళ్ళు అనుకొని అసలు ఈమెతో గోల్ ఎందుకు అంటే బురదలో రాయేస్తే మన మీద పడిద్ది అనేలాగా ఆలోచించి ఇంకా రాము రథోడ్కి అయితే ఇచ్చాడు. ఇంకా తనుజ గారు అయితే బాగా ఫీల్ అయ్యారు. ఇంకా రాము రథోడ్ అక్కడ బయటికి చెప్పాల్సింది అది కూడా మెయిన్. ఇటుపక్క తనుజ గారికి అవును ఎస్ అని చెప్తున్నారు, ఏది మన ఇద్దరం కలిసి తనుజ గారిని అంటే ఓడించేద్దాం అన్నట్టుగా చెప్పినట్టు తనుజ గారు అయితే అవునంటున్నారు, ఇటుపక్క రితు గారు అయితే కాదంటున్నారు. అక్కడ కూడా డెసిషన్ కరెక్ట్గా చెప్పుకుంటే అయిపోయేది. తర్వాత వెళ్ళి మళ్ళీ తనుజ గారితో మాట్లాడటం అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంది. సో అక్కడే తనుజ గారు అయితే బాగా హట్ అయినట్టున్నారు. ఇంకా నన్ను అయితే పిలవద్దు ఇది అని చెప్పి, అక్కని పిలవద్దు, ఫేక్ పీపుల్స్ వద్దని చెప్పి చెప్పారు. ఇంకా దాంతో మన రాము రాథోడ్ అయితే సెకండ్ ఓనర్ అయితే అయిపోయాడు. ఇంకా ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది గైస్, ఎపిసోడ్ 13 అయితే ఇది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ షేర్, మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియనే, మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ గైస్.